వెల్కమ్ టు మై మమ్మీ ఛానల్. ఈరోజు మేము మాడులం పోతున్నాం. పూజ చేసి మా పాప పూజ చేస్తుండే హారతి ఇచ్చి ఇప్పుడు ఈరోజు మా మమ్మీ చెప్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ఇదైతే మా ఇంటి దగ్గర ఉన్న మా ఎల్లమ్మ తల్లి గుడి అనమాట. సో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి అయితే ఎల్లమ్మ గుడికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ మేము పెట్టిన అమ్మవారు అయితే మహారాష్ట్రలో ఉంటారనమాట. ఆ అమ్మవారు ఒక శక్తి పీఠం అనమాట. నేను ఇదివరకు ప్రీవియస్ వీడియోలో కూడా లాస్ట్ టైం అయితే చేశాను అనమాట. మేము మహారాష్ట్ర వెళ్ళామనే వీడియోనైతే ఇప్పుడు మళ్ళీ దసరా తర్వాత అయితే అమ్మవారిని అయితే దర్శించుకుందామని అయితే వెళ్తున్నాం. యాక్చువల్లీ అయితే దసరాకే వెళ్ళే వాళ్ళం, కానీ అందరికీ కుదరాలి కదా, ఫ్యామిలీ మెంబర్స్ అందరు రావాలంటే అందరిని వీళ్ళు చూసుకొని అయితే వెళ్ళాలి. కాబట్టి మొత్తానికైతే ఆ డే అనేది అయితే ఈరోజు వచ్చేసింది అనమాట. ఇంకా ఏదైనా ఎక్కడికైనా బయలుదేరే ముందు అయితే మనకున్న దగ్గరలో ఉన్న అమ్మవారిని దర్శించుకొని తర్వాత ఇలా బండికి అయితే దిష్టి తీసి అందరూ యథావిధిగా అయితే స్టార్ట్ అవుతారు కదా జర్నీ. మేము కూడా అలానే చేసామన్నమాట. ఇంకా మేమందరం అయితే వెళ్ళే వాళ్ళమందరం మన గుడి దగ్గరికి అయితే వచ్చి మీట్ అవ్వాలని చెప్పామన్నమాట. సో అందరం అయితే వెహికల్స్ బయట పెట్టి బొట్లు అవన్నీ పెట్టేసుకొని ఇక్కడ అమ్మకైతే కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి అమ్మని దండం పెట్టుకొని క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలమ్మ అని అయితే దండం పెట్టుకున్నాం అనమాట. ఇంకా ఇప్పుడైతే ఇంకా నెక్స్ట్ మా జర్నీ అనేది అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఇప్పుడైతే అమ్మవారికి అయితే ఇక్కడ టెంకాయని అయితే కొట్టేస్తున్నాము. ఇలా అన్నీ కొట్టి గుడి కాడ దండం పెట్టుకొని లాస్ట్గా ఫైనల్గా అయితే జర్నీ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో ఇప్పుడైతే మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే వీళ్ళే అనమాట. మేమందరం కలిసి అయితే ఇంకా మా జర్నీని అమ్మ దగ్గరికి అయితే బయలుదేరుతున్నాం. అందరూ ఒక్కసారి మనసారా ఎల్లమ్మ తల్లికి అయితే దండం పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో అమ్మవారిని ఎలా దర్శించుకున్నాం, ఎక్కడ వచ్చాము, ఆ ప్లేస్ అంతా కూడా మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.